జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్‌లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్. పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చనిదైనా ఏదైనా మితంగానే తింటారు. హెల్తీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు 2 తెలుగు రాష్ట్రాలలో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ. ఎలా ఉంది? లైఫ్ ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్ మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నానన్నారు కదా! ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తుంది, చిన్న పాప చదువుకుంటానమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 years దే విల్ బీ బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు? గవర్నమెంట్స్ గురించి ఇక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్స్ గురించి ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్‌కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, ఆమె చరిత్ర సృష్టించాలనే వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకి తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్‌లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష గాని, వర్ష గాని? ఏమమ్మా, ప్రస్తుతానికైతే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం చూపించ ప్రస్తుతానికి లేదు. 3 రోల్స్‌లో మీరు ఒక సక్సెస్‌ఫుల్ వుమెన్ మ్యామ్. యాజ్ ఎ మదర్‌గా, చిల్డ్రన్‌ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్‌లో ఒక గుడ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, అలాగే ఒక భార్యగా జగన్ సార్ కష్టాల్లో ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి? ఈ 3 రోల్స్‌ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు? ఒకటేందంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైం. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి మీద బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లో లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది.